భూపాలపల్లి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై బిఎల్ఏలు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్లు దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఈ మేరకు రేగొండ మండల కేంద్రంలో ఎస్ఐఆర్ ఓటరు నమోదు, బిఎల్ఏలకు జరిగిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, ఎస్ఐఆర్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరాజ్ హుస్సేన్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ చేయడంలో పలు గ్రామాల్లో మందకోడిగా సాగుతుందని, దాన్ని వేగవంతం చేయాలని సూచించారు. పలు మండలాల్లో తగ్గిన ఎస్ఐఆర్ ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. అలాగే పేర్లు తప్పులు పడ్డ వారు కూడా సకాలంలో సవరణలు చేసుకునేలా బిఎల్ఏలు కృషి చేయాలన్నారు. ఆగస్టు 3 లోపు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఓటును కాపాడుకునే బాధ్యత ఓటర్లపై కూడా ఉందన్నారు. నియోజకవర్గంలో టేకుమట్ల, చిట్యాల, మొగుళ్ళపల్లి, గోరుకొత్తపల్లి, అదేవిధంగా రేగొండ మండలాల్లో మరి ఎస్ఐఆర్ మీద తగ్గినటువంటి పర్సెంటేజ్ మీద ఎన్రోల్ చేసుకోవాలని, అదేవిధంగా ఇంకా కూడా ఏదైతే అనామిల్ ఓట్స్ ఉన్నాయో, అంటే ఈరోజు సర్నేమ్స్తో తప్పుబడి అనామిల్స్ ఓటు ఏదైతే తప్పుపడ్డాయో సుమారు 45,000 ఓట్లు నియోజకవర్గంలో అనామిల్లో పడ్డాయి. అవి కూడా ఆన్లైన్ చేసుకునే విధంగా 3వ తారీఖు లోపు బిఎల్ఏలు, గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచులు అందరు కూడా ఈ పని మీద ఉండాలని మండలాల వారీగా సమావేశాలు నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలోని ఓటర్లకు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులు, బిఎల్ఏలు, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులతో పాటు బిఎల్ఏలు, సర్పంచులు, ఇంకా ప్రజాప్రతినిధులు, మండల జిల్లా నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి 100% నియోజకవర్గంలో ఉన్న ఓటర్ను మీరు ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 3వ తారీఖు లోపే ఆన్లైన్ చేసుకుంటే ఏదైతే అనామిల్ ఓట్స్ అన్ని కూడా రెగ్యులరైజ్లకు పోతాయి. ఈ నియోజకవర్గంలో 2,77,800 ఓట్లున్నాయి. ఇందులో 2,26,000 ఓట్లు ఇప్పటికీ ఆన్లైన్లో అయిపోయినాయి. అందులోకి వెళ్ళి 44,000 ఓట్లు అనామిల్స్కు పోయినాయి. మీరు అనామిల్స్లో మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకోకపోతే అవి 1,80,000 ఓట్లకే నియోజకవర్గంలో పరిమితమైతాయి. గనక ప్రతి ఒక్క ఓటర్ దీని మీద దృష్టి కేంద్రీకరించి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు, సర్పంచులు, మండల నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, జిల్లా నాయకులు అందరు కూడా దృష్టి కేంద్రీకరించి మీ బిఎల్ఓలతో, తహసీల్దార్లతో మరి అన్ని కూడా ఆన్లైన్ అయ్యే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.